इति गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनमन्दारं वन्दे हन्त निरन्तरम्। రామలుగు వంశజం శుద్ధం శివరామాఖ్యదీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ సద్గురు పాదుకాస్తవం శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. బిందు కళాత్మకం దశనాథ భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. సోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతారుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. పంచ పంచ ఋషిక దేహమనచతుష్క పరస్పరం పంచభూత సకామ చక్ర సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. రుద్రకం విమలం మనోజ్ఞ విభాసితం పరమానుసం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుతం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిత గద్దగిత్వరు చెర్వినోద వివర్తనం జన్మకాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిరగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతరచి సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం
శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసిని చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ మానసాంతర్భావయేద్ గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్ గురుపాదుకాం తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ మానసాంతర్భావయేద్ గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతర కేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేత సమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నితలాంతరాళ విహారకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్ గురుపాదుకాం ప్రాతరేవ మానసాంతర్భావయేద్ గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. వెంకటదాస్ ఓపెన్ కాలేదు. కరెంట్ పోతే ఎవరో ఒకరు చదివేటట్టు ఉండాలి. ఎవరన్నా మధ్యలో రింగ్ చేసినండి, నేనైతే కంటిన్యూ చేస్తాంట. కరెంట్ దీన్ని బట్టి జయ గురు. అందరూ మ్యూట్ చేసుకోండి. ఇంకా మారడానికి చేసే ప్రయత్నం రెండవ ఎత్తు. ఎంత మారాలనుకున్నా మారలేకపోవడంతో దానికి గట్టి ప్రయత్నం అనేది కూడా మారడానికి మనిషి ఆ గట్టి ప్రయత్నం అనేది చేయకపోతే దానికి ఉపయోగం ఉండదు. గట్టి ప్రయత్నం చేయాలి. అటువంటి గట్టి ప్రయత్నమే సాధన అనేది. ఆ సాధన అనేది ఎట్లా చేయాలి? ఆ గట్టి ప్రయత్నం అనేది తాను ఈ భావనలోకి వచ్చే వరకు చేసేటువంటి సాధన ఏ విధంగా చేయాలనేది చెప్పుకుంటూ వచ్చారు నిన్నటి వరకు. త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కరుపుణ్య మహోరాత్రం స్మరణిత్యం అనిత్యతాం అనేది ఒక ఇక్కడ సంస్కృత వాక్యం పెట్టారు. ఏమిటంటే సంసర్గము అంటే కూడి ఉండటం, స్నేహం చేయటం, సంగత్వం చెందటం. వాటిని 212 నువ్వు రికార్డు అయితే అంటుంది మధ్యలో 12 లాస్ట్ పేరాను. ఇవన్నీ మనము మొదలు పెట్టినప్పుడే కనుక్కోవాలి, మధ్యలో కాదు. మొదలు పెట్టినప్పుడు కనుక్కుంటే ఈ మధ్యలో రికార్డింగ్ లేక ఇవన్నీ ఇవి కాకుండా అవుతాయి. 212లో లాస్ట్ పేరా. సంసర్గం చెందడం అంటే కూడి ఉండటం, స్నేహం చేయడం, సంగత్వం చెందటం, వాటిని విడిచి ఉండలేను అనే పద్ధతిగా అవినాభావ సంబంధంగా తాదాత్మ్యత కూడా చెంది ఉండడం, ఇది సంసర్గం. దుర్జనులతో సంసర్గాన్ని త్యాగం చేయాలి. దుర్జనులతో కలిసి ఉండేదాన్ని, అది స్నేహమైన బంధుత్వమైన, దాన్ని విడిచిపెట్టాలి. దుర్జనులు అనే భావాన్ని వాళ్ళతో ఎవరి సాన్నిధ్యంలో ఉంటే ఆ రకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి దుర్జనులతో ఉండే సంసర్గాన్ని త్యాగం చేయాలి. కామక్రోధ లోభ మద మాత్సర్యాలు, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారము ఇవన్నీ కూడి
ఈ 13 రకాలుగా ఉన్నవే నీలో ఉన్న దుర్జనుడు. ఆ దుర్జనులు ఎక్కడో బయట కూడా ఉండరు, లోపల కూడా కొన్ని ఉంటాయి. లోపల ఉండేటివి ఏవి అంటే ఇవి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారము, ఇవన్నీ కూడి 13 రకాలుగా ఉన్నవే నీలో ఉన్న దుర్జనులు. నీలో ఉన్నటువంటి దుర్జనులు ఎవరంటే ఇవే. ఆ దుర్జనులతో ఉన్న సంసర్గాన్ని, అరిషడ్వర్గంతో ఉన్నటువంటి సంసర్గాన్ని, సంగత్వాన్ని, తాదాత్మ్యతను త్యజించాలి. అవి వదిలేయాలి. ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేస్తే త్యాగం చేయాలి, విడిచిపెట్టాలి, వదులుకోవాలి, విసర్జించాలి. అంటే వాటికి దూరంగా ఉండాలి. ఏవేవైతే ఈ లక్షణాలు వస్తున్నాయో ఎవరెవరు వాళ్ళ అంతరంగంలోకి తొంగి చూసుకొని నేను ఈ బాట పట్టిన తర్వాత దేంతో ఐక్యం చెందాలని గురువు గారితో దగ్గరికి పోయానో వాటి వైపే పోవాలి. కాబట్టి వాటి వైపు పోవాలి అంటే నాలో అంతర్గతంగా ఉండేటివి ఏమేమి ఉన్నాయి ఇట్లాంటివి అని తనలోకి తాను చూసుకోవాలి. తనలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి లోభము, కామ, క్రోధ, మదము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ అనేటువంటి ఈ 13 రకాలు చెప్పారు. ఇవన్నీ తనలోకి చూసుకొని వదిలేయాలి. ఇవి లోపల ఉండే దుర్జనుడు. ఈ షడ్వర్గాలు ఈ వీటితో తాదాత్మ్యం చెందడం కానీ, వీటిని ఇష్టపూర్వకంగా కోరుకోవడం కానీ, ఇవన్నీ ఉండకుండా వీటిని వదులుకోవాలి, విసర్జించాలి. భజ అంటే ఇక్కడ పైన పెట్టారు. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కరుపుణ్యం అహోరాత్రం స్మరణిత్యం అనిత్యతాం అనేటువంటి దానికి మళ్ళీ ఇక్కడ కింద వివరిస్తున్నాడు. భజ అంటే సంగత్వాన్ని పెంచుకోవాలి, కలుపుకోవాలి, స్నేహం చేయాలి. ఎవరితో? భగవంతునితో ఏకత్వాన్ని పొందడానికి చేసేటువంటి క్రియ. ఎవరితో చేయాలి? నువ్వు ఆధ్యాత్మిక దేనికోసం చేస్తున్నావో ఆ ఆధ్యాత్మిక ఎట్లుండాలి అంటే సంగత్వం పెంచుకునేటట్టుగా ఉండాలి. ఎవరితోనూ కలుపుకోవాలి, స్నేహం చేయాలి. ఎవరితో అంటే భగవంతునితో ఏకత్వాన్ని పొందడానికి చేసేటటువంటి క్రియ భజ అంటే. ఐక్యం అవ్వడం. భజ అంటే ఐక్యం అవ్వడం. భజన అంటే ఐక్యం అయ్యే విధంగా చేయడం. భజనలు చేస్తూ ఉంటాం. ఆ భజనలకి ఏంటంటే ఐక్యం అయ్యే విధంగా దాన్ని మనసులో పెట్టుకొని చేయడం. విభజన అంటే విడిపోవడం. భజన అంటేనేమో ఐక్యమయ్యేందుకు చేయడం. విభజన అంటే ఇక్కడ పదాలకు కూడా మీనింగ్ చెప్పారు చూడండి. తెలుగు దాంట్లో నిష్ణాతులైనటువంటి ఆయన మురళీకృష్ణారావు వాళ్ళ గురువు గారు కూడా మంచి ఉపాధ్యాయుడు కాబట్టి గతంలో విభజన అంటే విడిపోవడం. నుండి వచ్చిందే భక్తి. ఈ భజనతో సేవించాలి. ఎవరితో సంపర్కం పెట్టుకోవాలి, ఎవరితో సంసర్గం చేయాలి, ఎవరితో సాంగత్యం పెంచుకోవాలి అంటే సాధు సమాగమం పైన వచ్చింది. భజ సాధు సమాగమం ఆ సంస్కృత శ్లోకంలోని ఒక్కో పదానికి చెప్తున్నారు. ఎవరితో పెట్టుకోవాలి సంపర్కం, ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సంసర్గం చేయాలి అంటే సాధు సమాగమం అంటే సాధువులతో సంబంధం పెట్టుకోవాలి. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక బోధగా ఉన్నటువంటి గురువులు లేదా ఈ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతో సంగత్వం చేయాలి. ఎవరు ఈ సాధు పురుషులు? అసలు ఈ సాధు పురుషులు అంటే ఎవరు? మామూలుగా వేషం లాగా వేసుకొని సాధువులు ఏ విధంగానూ అంటే ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లని కాదు. ఎవరైతే ఆధ్యాత్మికం వైపు తమ భావాలతో పెట్టుకొని ఉంటారో సహజంగా సాధుత్వం ఉన్న వాళ్ళంటే ఎవరు అంటే అరిషడ్వర్గం లేని వాళ్ళు, రాగద్వేషాలు లేని వాళ్ళు సాధువులంటే ఇక్కడ చెబుతున్నారు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ అరిషడ్వర్గము ఉండదు. వాళ్ళు అటువంటి వాళ్ళు రాగద్వేషాలు లేని వాళ్ళు, పక్షపాత బుద్ధి లేని వాళ్ళు, శరీరానుసారమైనటువంటి వాటిని పట్టించుకోని వాళ్ళు, శరీరానికి అవసరమైనటువంటి దాని గురించి పెద్దగా ఇచ్చలేనటువంటి వాళ్ళు, సర్వే జనా సుఖినో భవంతు అనేవాళ్ళు. సర్వే జనా సుఖినో భవంతు నేననేది లేకుండా సర్వజనులను ఒకే రీతి చూస్తూ వాళ్ళందరూ కూడా హాయిగా సుఖంగా ఉండాలని కోరుకునేవాళ్ళు.
అనేవాళ్ళు సాధు పురుషులు. అటువంటి సాధు పురుషులతో సమాగమం చేయాలి. సజ్జన సంగత్వం చేయాలి. సాధువులతో నిరంతరము సమయాన్ని గడపాలి. అటువంటి సాధువు గురువైతే, అటువంటి సాధువు గనక గురువైతే, ఇక నువ్వు శిష్యుడివైతే అటువంటి గురువు అటువంటి సాధువుగా ఉన్నటువంటి వాడు సర్వలోకాలని ఒకే రకంగా చూస్తూ సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ పక్షపాత బుద్ధి లేకుండాను ఏ రకమైనటువంటి శరీరము అనే దానికోసం తాపత్రయపడకుండా ఉండేటువంటి వాళ్ళు అటువంటి సాధువులతోటి సమయాన్ని గడపాలి. అటువంటి గురువు సాధువు గనక గురువు అయితే అటువంటి సాధువు గనక గురువు అయితే నువ్వు శిష్యుని అయితే అప్పుడు ఏం చెప్పారు ఇందాక, నువ్వు శిష్యుడు అయితే మరీ మంచిది. అటువంటి గురువు గన దొరికి అటువంటి గురువుతే దగ్గర శిష్యుడు అయితే మరీ మంచిది. అటువంటి సాధువు గురువు కాకుండా కేవలం అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు, అటువంటి పెద్దలైనటువంటి సాధువుల దగ్గర కూడా ఆయన నుంచి ముత్యాల లాంటి పదాలు ఎప్పుడో ఒకప్పుడు నోటి వెంట వస్తాయి. అటువంటి సాధువు ఒకవేళ గురువు కాకపోయినా, తన గురువు కాకపోయినా ఎప్పుడైనా వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏదో ఒకసారి వాళ్ళ నుంచి కూడా మంచి వాక్యాలు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు కాబట్టి అటువంటి పెద్దలైన సాధువుల దగ్గర కూడా ముత్యాల లాంటి పదాలు ఎప్పుడో ఒకప్పుడు నోటి వెంట వస్తాయి. సమయము సందర్భాన్ని బట్టి, మనిషిని బట్టి, అవసరాన్ని బట్టి దానికోసం వేచి ఉండి ఆ మాటల్ని, ఆ రత్నాలని ఏరుకోవాలి. ఆప్తవాక్యాలు వస్తాయి, దానితో నువ్వు సాధన చేసుకోవాలి. ఆ అవసరాన్ని బట్టి, ఆ మనిషిని బట్టి, ఆ సమయ సందర్భాలను బట్టి వారి వెంట వాటిలో నుంచి ఆ మాటలు వచ్చే వరకు వేచి ఉండి నువ్వు వాటిలో నుంచి మంచి మంచి వాక్యాలని ఏరుకోవాలి. రత్నాలు లాంటి ఆ విధమైనటువంటి వాక్యాలని ఏరుకోవాలి అంటున్నాడు. ఆప్తవాక్యాలు వస్తాయి. ఆప్తవాక్యాలంటే నీకు ముఖ్యంగా నీకేదైతే సరిపోతుందో చెప్పాల్సినటువంటి వాక్యాలు చెప్తారు వాళ్ళు. దానితో నువ్వు సాధన చేసుకోవాలి. ఆ వాక్యాలను బట్టి నువ్వు సాధన చేసుకోవాలి. ఇక్కడ అనుభవం ఉంటే మనం పరిపూర్ణులైనటువంటి వారిని అనుభవజ్ఞులు అంటున్నాం. ఇక్కడ అనుభవము అని అంటే ఎట్లా పరిపూర్ణులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవజ్ఞులు అని అంటున్నాం. మోక్షము పొంది కూడా తిరిగి మళ్ళీ జీవుడయ్యే అవకాశం ఉన్నవాడిని పరిపూర్ణుడు అని అనం. మోక్షభావం, మోక్ష జ్ఞానం ఉండి కూడా, ఆ జ్ఞానం ఉన్నా కూడా సరే మళ్ళీ జీవుడయ్యే అవకాశం ఉందనుకో, ఆయన పరిపూర్ణుడు అనం. ఆయనకంతా అర్థమైంది కానీ వ్యవహారికంలో ఆయన జీవించే జీవన విధానంలో ఆయన పరిపూర్ణని అనలేం. మోక్షం పొంది కూడా, మోక్షభావం తెలిసి కూడా, గురువుతో తెలుసుకొని కూడా ఆయన మళ్ళీ ప్రవర్తించే విషయంలో, వ్యవహారంలో కనుక చేయలేదనుకో, ప్రవర్తనలో ఆ విధంగా జీవించలేదనుకో, అనుకోలేం. మోక్షములో ఎట్లుండాలి అంటే తిరిగి మళ్ళీ జీవుడయ్యేటువంటి అవకాశం లేకుండా అశరీరుడైనటువంటి పూర్తిగా ఆ విధంగానే ఉండేవాడిని పరిపూర్ణని అంటాం. అట్లాంటి వారిని పూర్ణుడు అంటాం. పూర్ణుడు ఎవరయ్యా? పూర్ణుడు అంటే ఆత్మానుభవం కలిగిన వారు పూర్ణుడు. సచ్చిదానంద బ్రహ్మని, తటస్థ లక్షణంగా ఉన్న బ్రహ్మని అనుభవంగా గ్రహించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానుడు. ఎవరు పూర్ణులు అంటే ఆత్మానుభవం ఉండి తర్వాత సచ్చిదానంద బ్రహ్మని, ఈ సత్తు చిత్తు ఆనందాన్ని కలగడానికి కారణమైనటువంటి బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మని, తటస్థ లక్షణంగా ఉన్న బ్రహ్మని, ఈ బ్రహ్మ కూడా తటస్థ లక్షణంగా ఉండి మాయ యొక్క సాన్నిధ్యం చేత ఇదంతా లేనిదాన్ని ఉన్నట్లుగా మనకు తోపింపజేసడానికి కారణమైనటువంటి దాన్ని అనుభవంగా గ్రహించిన వాళ్ళు. అది అనుభవంగా గ్రహించి ఈ బ్రహ్మము తటస్థ బ్రహ్మము, ఈ బ్రహ్మం కాదు ఇంకా దీనికి అతీతమైనటువంటిది ఉంది అని ఎవరైతే పొందింటారో ఆ ఆత్మజ్ఞానం, ఆ బ్రహ్మానుభవము వాళ్ళు అట్ట గ్రహించిన వాళ్ళు పరిపూర్ణులు. అంటే తత్వమసి వాక్యాన్ని బట్టి నిర్ణయం చేసుకొని, బ్రహ్మం ఒక్కటేను, పరబ్రహ్మం ఒక్కటే అని అన్ని కాలాలలో, వెనకటి కాలం నుంచి కూడా భవిష్యత్ కాలంలో కూడా ఎప్పుడు బ్రహ్మగానే ఉంటాడు.
అనే దాన్ని వివరంగా దాన్ని వివరంగా తెలుసుకొని ఎప్పుడు కూడా ఈ వెనక ముందర అనేదంటూ లేదు. ఇంకా ఏదాన్నైతే ఏ బ్రహ్మం అయితే శాశ్వత బ్రహ్మం ఉందో, ఏ బ్రహ్మం అయితే నిర్గుణ బ్రహ్మం ఉందో, ఏ బ్రహ్మం ఏ దానికి కారణం కాకుండా స్వతసిద్ధంగా ఎట్లా ఉందో, ఆ బ్రహ్మమును కూడా పూర్తి తెలుసుకున్నటువంటి వారు, ఆ బ్రహ్మము ఈ బ్రహ్మం అనేది లేదు, ఈ బ్రహ్మం కేవలం సగుణ బ్రహ్మము, 3 గుణాల కలయిక చేత, మాయ సాన్నిధ్యం చేత జగత్తుతో సహా ఇవన్నీ ఉన్నట్లుగా తోపింపబడినదే. అది తటస్థ స్థితిలోనే ఉంది. అది వ్యక్తమై అది దీంతో తాదాత్మ్యం చెందని విధంగా ఉంది అని తెలుసుకుంటే, ఆ దానికంటే ముందున్నటువంటి యథాతథ స్థితిలో ఎప్పటికీ కూడా సృష్టికి ఉన్నా లేకపోయినా, నువ్వున్నా లేకపోయినా, దేనితోనూ ఏది ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఒకే తీరుగా భూత భవిష్యత్ కాలాలతో సంబంధం లేకుండా కాలాతీతంగా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుందో అది తెలుసుకుంటే, దాని గురించి తెలుసుకుంటే భవిష్యత్ కాలంలో కూడా ఎప్పుడూ బ్రహ్మగానే ఉంటాడు. అన్ని కాలాల్లో కూడా వెనకటి కాలం గాని, భవిష్యత్ కాలం గాని ఎప్పుడు కూడా బ్రహ్మగానే ఉంటాడు అనే దాన్ని వివరంగా తెలుసుకోవడాన్ని పరిపూర్ణ బోధ అంటారు. ఈ విధంగా అద్వైతము అనే దాన్ని సిద్ధించిన వారు, తత్వమసి వాక్యాలను తెలిసి కేవలం ఒక్కన్నది ఒక్కటేనని తెలుసుకున్న వాళ్ళు కూడా అది సిద్ధించిన వారు పరిపూర్ణులు. ఆ భావం సిద్ధించిన వాళ్ళు పరిపూర్ణులు. పెద్దలు, గురువులు, సాధువుల దగ్గర మనం సన్నిహితంగా ఉంటూ సేవించడం ఉండాలి. అరిషడ్ వర్గం అనేటువంటి దుర్జనుని యొక్క సాంగత్యం దూరీకరించాలి. పెద్దలు, గురువులు ఎక్కడ నుండి కార్యక్రమం జరగని, ఏ రకమైనది జరగని గాక, మంది కాకుండా ఇంకో దాంట్లోకి పిలిచినప్పుడైనా, దానికాటికి పోయినప్పుడైనా కూడా అక్కడికి పోయినప్పుడు వాళ్ళ కార్యక్రమాన్ని సన్నిహితంగా ఉంటున్నాం, సేవించడం చేయాలి. అరిషడ్ వర్గం అనేటువంటి దుర్జనుని సాంగత్యం మాత్రం చేయకూడదు. ఇట్లా సజ్జన సాంగత్యాలు ఏవైనా జరిగితే దాంట్లో పాల్గొన్నా కూడా వాళ్ళకి సేవ చేసినా పర్వాలేదు. దుర్జనుల యొక్క సాంగత్యాన్ని దూరీకరించాలి. ఈ దుర్జనత్వం ఏదైతే ఉందో తనలో ఉండేదైనా, తనకు ఆనుకొని ఉండే వాళ్ళదైనా, సమాధి షట్క సంపత్తి ఉన్న సాధుజనులు, పరిపూర్ణ అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి చేరాలి. ఈ సమాధి షట్క సంపత్తి ఉన్నటువంటి సాధుజనులు మన సాధన సంపత్తిలో చెప్పినటువంటి ఆ 4 ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణ అనుభవజ్ఞులు. ఈ పరిపూర్ణం అనే దాన్ని స్వానుభవంలో ఎవరైతే అనుభవజ్ఞులై ఉన్నారో తాము, అటువంటి వారి దగ్గర ఎవరైతే చేరుతారో వారి దగ్గరికి చేస్తే, అలా చేరాలంటే ముందు మనం కూడా సమాధి షట్క సంపత్తిని పొంది, మనం కూడా ఆ విధంగా సమాధి షట్క సంపత్తిని పొంది అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, ఓర్పు, ఇవన్నీ లక్షణాలు చెప్పారు దాంట్లో. ఆ రకమైనటువంటి స్థితి నీవు కూడా పొంది అరిషడ్ వర్గాన్ని, రాగద్వేషాలని, పక్షపాత బుద్ధిని, ద్వంద్వభూయిష్టమైనటువంటి విమర్శ, ఇవన్నీ కూడా విసర్జించాలి. విమర్శ ఎట్లుండాలి అంటే ఇక్కడ ద్వంద్వభూయిష్టమైనటువంటి విమర్శ అని అంటున్నాడు చూడండి. ఆ విమర్శ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఏదైనా తాను అర్థం చేసుకోవడానికి, తాను విడదీసి దాని యొక్క అర్థాన్ని పొందడానికి ఒకటి, దీంట్లో ఉన్నటువంటి చెప్పిన భావనలో ఇది ఉంది అని విమర్శించడం ఒక రకం. ద్వంద్వమైనటువంటి విమర్శ అనేది ఇంకోటి ఏంటుంటుందంటే, వాళ్ళు చెప్పేది ఎవరు చెప్పింది కూడా దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో కాకుండా ఊరికే ఖండించడము. ఆ ఊరికే ఖండించి పోనీ అది కాదు ఇంకోటి ఉందంటే దాన్ని తానైనా వివరంగా చెప్పేటట్టయినా ఉండాలి. ఊరికే ఖండించడం కాకుండా. విమర్శ సద్విమర్శగా ఉండాలి. ఆ విమర్శ తెలుసుకునేదిగా ఉండాలి. అంతే తప్ప ద్వంద్వభూయిష్టమైనటువంటి విమర్శగా ఉండకూడదు. తన పట్ల తాను ఇష్టపడిన దాని పట్ల ఒక రకమైన విమర్శించే, తనకు వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఇంకో రకమైన విమర్శ కాకుండా, దాంట్లో మంచి చెడులను దాంట్లో వివరించేటట్టుగా ఆ విమర్శ ఉండాలి. ద్వంద్వభూయిష్టమైనటువంటిది కాకుండా ఉండాలి. ఉభయులకు సమ్మతి పడేటట్టుగా ఉండాలి. సమ్మతి పడేటట్టు ఉండాలి. ఎవరైనా విన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. సరే, కరెక్టే, ఈ విమర్శ వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది అనేటట్టయినా ఉండాలి. అంతకుముందు
తెలియకపోతే ఓహో దీంట్లో అంతరార్థం ఇదే అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అట్లాంటి విమర్శ ఉండాలి. ద్వంద్వభూయిష్టమైన విమర్శ కాకూడదు. అప్పుడు పరిపూర్ణమైన సాధు పురుషులను సేవించాలి. సేవించడంలో స్థూల పద్ధతి, సూక్ష్మ పద్ధతి, ఐక్యతాసిద్ధి పొందేటువంటి పద్ధతి, ఈ 3 పద్ధతులున్నాయి. స్థూలంగా సేవించడము, సూక్ష్మంగా సేవించడం, ఇక పూర్తి ఐక్యతాసిద్ధి పొందేటువంటి గురు శిష్యులిద్దరూ రహితమైనటువంటి స్థితిలో వాళ్ళిద్దరూ ఒక్కటేటువంటి ఐక్యతాసిద్ధి పొందేది ఆఖరుగా ఉంటుంది. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. స్థూల పద్ధతి అంటే అంగ శుశ్రూష, కాళ్ళు పట్టడం. సూక్ష్మ పద్ధతి అంటే గురువు యొక్క పాదముల మీద మనసును, బుద్ధిని కేంద్రీకరించి శరణాగతి పొందడం. స్థూలంగా, బాహ్యంగా సేవ చేసినా చేయకపోయినా లోపల శరణాగతి భావము, అంకిత భావము ఉండడం అనేది ఏమో సూక్ష్మ స్థితి. సూక్ష్మ స్థితి స్థూలంగా చేయలేకపోయినా దూరంగా ఎక్కడో ఉన్నా ఒకవేళ తన యొక్క గురువు పట్ల, ఆయన యొక్క వాక్యాల పట్ల భావము పూర్తిగా ఉండి లోపల భావన లోపల ఎట్లుండాలంటే శరణాగతి భావము, అంకిత భావము ఉండాలి. అది సూక్ష్మ స్థితి. సూక్ష్మాతి సూక్ష్మ స్థితి ఏంటంటే ఆ గురువుతో అన్ని విధాల ఐక్యతా స్థితి పొందడం. సూక్ష్మాతి సూక్ష్మమైనది ఏంది అంటే ఇంకా దానికంటే సూక్ష్మమైంది. ఇక అన్ని విధాలుగా ఐక్యతా భావం ఉండడం. ఆయన యొక్క భావాలతో, ఆయన యొక్క వాక్యంతో, ఆయన యొక్క ఉపదేశ ఇచ్చినటువంటి తర్వాత మీకు చెప్పినటువంటి వాక్యాలను పూర్తిగా దాంతో ఉంటూ గురువుతో అన్ని రకాలుగా గురువు కంటే నువ్వు వేరు కాదు అనేటటువంటిగా ఐక్యతా స్థితి పొందడం. ఈ 3వ స్థితిలో శిష్యుడు లేకుండా పోతాడు. ఈ 3వ స్థితిలో ఏమవుతాడు? ఇంక శిష్యుడు వేరుగా ఉన్నాడు. గురు శిష్యులు ఇద్దరు ఒక్కటే అవుతారు. గురు సేవ, సజ్జన సేవ చేసినప్పుడు ఆ చేసినటువంటి భక్తుడు కానీ శిష్యుడు కానీ తన పరంగా తాను అనేవాడు లేనివాడు అవుతాడు. తాను ప్రత్యేకంగా లేడు. ఎప్పుడైతే గురువు నీవు సృష్టించుకున్నటువంటి జగత్తు, నీ మనసు, దీన్నంతటి నీకు కలిగినటువంటి ఎరుక ఏ విధంగా కలిగింది అనే దాన్ని వివరించి చెప్పారో ఆ గురువు నిన్ను రహితంగా ఈ మాయతో కూడినటువంటి దేంతో అయితే జగత్తు యొక్క నామరూపాత్మకంగా నువ్వు దీంతో లీనమై దీన్ని భావిస్తున్నావో ఇవన్నీ సర్వభ్రాంతులు పోయిన తర్వాత తాను అశరీర గురుమూర్తిగా ఏ విధంగా ఉన్నాడో అట్లా తన స్థితి నీకు కూడా ఎరిగించి నిన్ను రహితపరిచినప్పుడు అప్పుడు నువ్వు వేరుగా లేవు. ఇంకా ఇద్దరూ లేరు. ఇద్దరూ లేనటువంటి సర్వత్రా ఉన్నటువంటి పరిపూర్ణులయ్యారు వాళ్ళు. అంటే పరిపూర్ణం ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి మార్పు చేర్పులకు లేనటువంటి ఇక మరొకటి అది తప్ప అన్యము లేనటువంటి స్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగా గురు శిష్యులు కూడా ఇక వేరేది ఏమీ లేరు. వాళ్ళు ఇద్దరు ఏకంగా ఉన్నారు, వేరుగా లేరు. ఆ రకమైనటువంటి ఆ 3వ భావంలో ఆఖరిగా ఏంది 3వ స్థితిలో ఏమైపోతుందంటే అప్పుడు శిష్యులు లేకుండా పోతాడు. గురుసేవ, సజ్జన సేవ చేసినప్పుడు ఆ చేసినటువంటి భక్తుడు కానీ శిష్యుడు కానీ తన పరంగా తాననేవాడు లేకుండా పోతాడు. నేననేవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఆ విధంగా సేవించి సదా నిరంతరాయంగా తెంపు లేకుండా గుణాతీతంగా ప్రవర్తించాలి. ఆ విధంగా సేవించింది ఎట్లా ఉండాలంటే సదా నిరంతరాయంగానే ఉండాలి. మధ్యలో విరమించడం అనేది ఉండకూడదు. గురువు దగ్గర సాన్నిధ్యంలోనే భౌతికంగా ఆడున్నా లేకపోతే ఆ ఊర్లోనో ఆడో ఉన్నా సరే ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నిరంతరం భావనలో కనుక ఉంటే తెంపు లేకుండా ఆ నిరంతరాయంగా సేవించి ఆ నిరంతరాయంగా తెంపు లేకుండా గుణాతీతంగా ప్రవర్తించాలి. గుణాలకు అతీతంగా గుణరహితంగా ప్రవర్తించాలి. అంటే ఇక్కడ సాధన అంటున్నాం కాబట్టి గుణాతీత స్థితి రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఇక్కడ సాధనలో ఉన్నాం కాబట్టి సాధనలో ఉన్నప్పుడు ఇంకా ఆ స్థితి చేరుకోలేవు. సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క భ్రాంతి పోగొట్టుకుంటూ వెళ్తున్నావు కాబట్టి గుణాతీత స్థితి అనేది రావాలి అని అంటే ఇక పరబ్రహ్మ నేనే బ్రహ్మను అనే స్థాయిలో నుంచి ఇంకా నిర్గుణ పరబ్రహ్మము, ఈ బ్రహ్మము సృష్టికి కారణమైన బ్రహ్మం లేదు, ఆ నిర్గుణ పరబ్రహ్మం ఏ విధంగా ఉందో ఆ స్థితి గుణాతీత స్థితి, నిర్గుణ స్థితికి నువ్వు రావాలి అంటే టైం పడుతుంది. ఎందుకు అంటే ఈ సాధన అనేదంతా ఇక్కడ నుండి చేస్తున్నావు కాబట్టి సాధనా కాలంలో నువ్వు ఇవన్నీ విచారణ జరుపుతూ ఈ ఎరుకలోనే ఉండి అన్నిట్లోనూ విచారణ జరుపుతున్నావు కాబట్టి ఈ సాధనా స్థితిలో నుంచి గుణాతీత స్థితి రావాలంటే కొంత టైం పడుతుంది.
కానీ పట్టుదలతో చేయాలి. సాధ్యమైనప్పుడు అది పెద్ద సాధన అనిపించుకోదు. అసాధ్యమైతే ఎప్పుడైతే వాక్యాలను పట్టుకొని మళ్ళీ దాని అర్థం చూసుకొని ఒక్కొక్క మెట్టు పోయావో మళ్ళీ వెనక్కి రావు. మళ్ళీ నీకు అంతకుముందు ఏ విధమైనటువంటి భావాలు మనసులో ఫిక్స్ అయిపోయినాయో అవి పోయినాయి కదా! కొన్ని తొలగిపోతాయి గదా! ఒక్కొక్కటి విచారణ చేసుకుంటూ పోయే కొద్దీ. మళ్ళీ ఈ వెనక్కి దాంట్లోకి ఎందుకొస్తారు? రారు. కాబట్టి ఆ స్థితి రావాలంటే ఏం చేయాలి? సాధ్యమైనప్పుడల్లా సాధన చేసుకుంటూ ఉండాలి. సాధ్యమైనప్పుడు సాధ్యం చేసుకుంటూ ఉంటే సాధ్యమైనప్పుడు దాన్ని అది సాధన పెద్దది అనిపించుకోదు. అసాధ్యమైన దాన్ని సాధించుకోవడమే సాధన. అసాధ్యమప్పా ఇది కష్టముంది అనే దాన్నే సాధించుకుంటేనే సాధన అది. అదంతకదే వచ్చేదాన్ని సాధించడం పెద్ద కథ ఏం గాదు. అసాధ్యమైన దాన్ని సాధించుకోవడమే సాధన. గుణాతీతునిగా ఉండి చేయాలి. గుణాతీతంగా ఉండి చేయాలది. అంటే సత్వగుణం గూడా వదిలేయాలి. ఈ సత్వగుణంతో కూడా వదిలేయాలి. సత్వగుణం వదిలేటువంటి సాధన ఏది అంటే యశస్సు, కీర్తికాంక్ష, పేరు, ప్రతిష్ట వీటన్నిటి పట్ల ఉదాసీనంగా ఉండాలి. ఒకవేళ అవి వస్తే ఉదాసీనంగా ఉండాలి. వచ్చినా గూడా. సాధన వచ్చినా, ఇది యశస్సు వచ్చినా సాధన వల్ల నీకు యశస్సు కలిగింది. కీర్తికాంక్ష వచ్చింది. కాంక్ష లేకుండా పేరు ప్రతిష్టల జోలికి పోకుండా ఇప్పుడు మళ్ళా ఏమైందంటే అక్కడ కీర్తికాంక్ష ఉందనుకో, కీర్తికాంక్ష ఉంటే మళ్ళీ దానికోసం చేసినట్టు అవుతుంది. ఈ కీర్తి అనేది ఏంది? ఒకటి ఇదిగో ఆహా! ఓహో! అని గొప్పగా తన ఉనికి యొక్క గొప్పతనమే గదా! కీర్తి అనేది. ఆ కీర్తి తెచ్చాడు గొప్పగాను అంటే, ఆ కీర్తి వేరే వాళ్ళు అనొచ్చు. ఆహా! మా గురువుగారి వల్ల ఎంతో నాకు ఉపయోగం జరిగింది. మా గురువుగారు చాలా గొప్పవారు. ఈ విధమైనది మనం అనుకోవచ్చు. తనను తాను మాత్రం ఆ యశస్సు పట్ల ఇష్టంగాను, లేదా నాకా కీర్తొస్తుంది దీనివల్లను అనేది గాని, లేదా నాకు పేరు ప్రతిష్ఠ రావాలి దీనివల్ల అనేటువంటి గనక ఉండకూడదు. ఒకవేళ వస్తే అవే వచ్చాయనుకో, నీ సాధన వల్ల, నీకొచ్చినటువంటి జ్ఞానం వల్ల, నువ్వు 10 మందికి చేసే సహాయం వల్ల, లేకంటే నువ్వు 10 మందికి బోధించేదాని వల్ల, ఒకవేళ నీకే అవన్నీ వచ్చినాయనుకో, అవంతకవే కీర్తి, ప్రతిష్ఠ అన్నీ వచ్చినాయనుకో, వచ్చినా గూడా దాని పట్ల పొంగిపోకూడదు. వచ్చినా కూడా వచ్చినా ఉదాసీనంగా ఉండాలి వాటి పట్ల. అవన్నీ వచ్చినాయి, వచ్చినా ఉదాసీనంగా ఉండాలి. అవతలోడు పొగిడాడనుకో, "నువ్వు చాలా గొప్పవానివి. నువ్వు అట్లా, ఇట్లా నువ్వు గనక నీ చేతిలో గనక ఒక గొడ్డలుందంటే" ఇప్పుడు మామూలుగా ఫ్యాక్షనిస్టుల మాటలు ఇన్నారో లేదో కొట్లాటలు జరిగేటప్పుడు. "నిమిషాల్లో కొట్లాట పెడతావురా" అని అంటాంటే మేమెవరన్నా మా ఊర్లో గొడవలు జరిగినప్పుడు ఎవడన్నా వ్యాఖ్యానిస్తాంటే, "అరేయ్! నీ మాటలింటే 10 నిమిషాల్లోనే వచ్చేస్తుందిరా గొడవ. దూరం అవసరం లేదని." వాళ్ళు అంటుంటారనమాట. "ఏందనుకున్నావు నువ్వు గొప్ప వీరునివి. నీ చేతిలో గొడ్డలుంటే ఇంక వాళ్ళు 100 మంది దొరుకుతారు" అని జెప్పేది. వీడు పొంగిపోయి ఏం జేస్తాడు? అవునేనేమో నేను. నేనంటే వీరుడినేమో అనుకోని వీడు పొంగిపోతాడు. ఏముండదాడ. 100 మంది గాదు 10 మందొచ్చినా గూడా తన్నేస్తారు పట్టుకొని. కాబట్టి నిజ స్థితిని గ్రహించే స్థితిలో ఉండాలి. ఎప్పుడు గూడా. వాడు పొడిగాడు కాబట్టి నువ్వు గొప్పవానివి అని అనుకోకూడదు. అట్లాగే సేమ్ ఇది గూడా. ఇక్కడ నీ వల్ల నువ్వు సాధన వల్ల నువ్వు గొప్పవానివై నీకు పేరు ప్రతిష్టలొచ్చి, నీకు శిష్యుల వల్ల గాని, ఇతరుల వల్ల గాని, ఎవరి వల్ల గాని సమాజంలో ఒక గుర్తింపొచ్చి నీకు వచ్చిందనుకో. కీర్తి, ప్రతిష్ట అన్నీ వచ్చినాయనుకో. వచ్చినా అది వాళ్ళెట్లాగో చెప్పుకుంటారు. గురువు యొక్క గొప్పతనాన్ని, ఇంకా నువ్వు చేసినటువంటి సహాయాన్నో దేన్నైనా. నీ అంతకు నువ్వు ప్రదర్శించకూడదు. దాని పట్ల ఒకవేళ ఆ విధంగా వచ్చినా కూడా ఉదాసీనంగా ఉండాలి గాని, దాని పట్ల పొంగిపోకూడదు. తమో రజోగుణ గుణాల పట్ల సాధకునికే నష్టం. తమో రజో గుణాల పట్ల పొంగిపోయారనుకో, అది ఎవరికి నష్టం అంటే సాధకునికే నష్టం. ఇతరులకి నష్టమే. మళ్ళా దానివల్ల ఇతరులకి నష్టమే. సత్వగుణం వల్ల ఇతరులకు నష్టం లేదు. ఈ తమో రజో గుణాల వల్ల తనకు నష్టమే, ఇతరులకు నష్టమే. సత్వగుణంగా, సాత్వికంగా ఉంటే ఇతరులకేమి నష్టం లేదు. కానీ తనకు మాత్రం నష్టమే. సత్వగుణంతో ఉన్నా గూడా తనకేమో నష్టమే. ఇతరులకేమి నష్టం లేదు గానీ, ఎందుకంటే అవి బంగారపు సంకెళ్ళు, రజోగుణం వెండి సంకెళ్ళు, తమోగుణమేమో ఇనప సంకెళ్ళు. ఈ సత్వగుణంగా ఉండడం, మెత్తగా ఉండడం ఇవి గూడా మంచివని కనిపిస్తాంటాయి గానీ, నిజానికి అవి గూడా బంగారు సంకెళ్ళే. ఈ రజోగుణంతో ఉండేటువంటి వాళ్ళవేమో వెండి సంకెళ్ళు. కీర్తికాంక్ష, అహము ఇవన్నీ కూడుకొనుండేటివి.
ఇక తమో గుణంతో అజ్ఞానంతో ఉండేటివేమో ఇనప సంఖ్యలు. యావైనా సరే సంఖ్యలే. 3 రకాలైనటువంటివి సంఖ్యలే. సంఖ్యలు విడిపడడం కోసం కదా మనం విచారణ చేసుకుంటున్నది. కాబట్టి యావైనా సంఖ్యలే. కాబట్టి సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా బంధం పోలేదు. బంధమేం పోలే. బంధమేమో ఉంది. సత్వగుణంలో ఉన్న బంధం ఉంది. ఏమంటే ఇనప సంఖ్యలుగా, అది బంగారు సంఖ్యలుగా ఉంది. రజోగుణంతో ఉంటేనేమో వెండి సంఖ్యలుగా ఉంది. సత్వగుణంతో ఉంటేనేమో ఇది తమో గుణంతో ఉంటేనేమో ఇనప సంఖ్యలుగా ఉంది. కాబట్టి సత్వగుణం కూడా పోవడం అంటే గుణాతీతంగా ఉండడం. ఇక గుణాలు 3 గుణాలతో కూడినటువంటి ఏ రకమైనటువంటిది లేనటువంటి పూర్తి అశరీరుడుగా తటస్థ భావంతో ఉండడం. ఆ స్థితి నిత్యం తనలో ఉండడం. దేని పట్ల కూడా ఏ రకమైన ఆకాంక్షలతో లేకుండా, గుణాలతో కూడి లేకుండా. ప్రతిసారి ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకెళ్ళాలి. సాధకుడుగా ఉండేవాడు ఏం చేయాలి? దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ముందుకెళ్ళే కొద్దీ లక్ష్యంగా పెట్టుకొని పైకెళ్ళాలి. మళ్ళా వెనక్కి తిరిగి వచ్చే పద్ధతిలో ఉండకూడదు. కింది నుంచి 3 శరీరాల గురించి చెప్పుకున్నప్పటికీ, పంచభూతాల గురించి చెప్పుకున్నప్పటికీ, మన దృష్టి, మన లక్ష్యం ఎప్పుడూ కూడా గుణాతీతమైనటువంటి పరబ్రహ్మ మీద, పూర్ణత్వం మీద, పరిపూర్ణమైనటువంటి, అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మం మీద ఉండాలి. మన దృష్టి అంతా ఎక్కడుండాలంటే మనము ఈ 3 శరీరాల గురించి చెప్పుకున్న, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 శరీరాల గురించి చెప్పుకున్నప్పటికీ కూడా, పంచభూతాల గురించి చెప్పుకున్నప్పటికీ కూడా, వాటి లక్షణాలు, దాంతో తాదాత్మ్యం చెందడం, దానితో అనుభవాలు చేసుకొని మళ్ళీ వాటిని వాసనలుగా పెట్టుకోవడం, ఇవన్నీ ఇటీవలనే వచ్చినాయి. ఇవన్నిటిని గురించి చెప్పుకున్నప్పటికీ కూడా ఇవి మన దృష్టి అంతా ఎక్కడుండాలి అంటే, మన లక్ష్యం అంతా ఎక్కడుండాలి అంటే, ఎప్పుడు కూడా గుణాతీతమైనటువంటి పరబ్రహ్మ మీద ఉండాలి. గుణాతీతమైనటువంటి పరబ్రహ్మ మీద, పూర్ణత్వం మీద, పరిపూర్ణమైనటువంటి, అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మం మీద ఉండాలి. మన లక్ష్యం ఎప్పుడు దాని మీద ఉండాలి. గుణాతీతమైనటువంటి పరబ్రహ్మ మీద ఉండాలి. పూర్ణత్వం మీద ఉండాలి. పరిపూర్ణమైనటువంటి అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మం మీద ఉండాలి. గుర్తు ఉండాలి. గురేమో ఆ పరిపూర్ణం మీద, గుర్తేమో ఎరుక మార్గం. అలాగా ప్రవర్తించి, అలాగా సాధన చేసి, అటువంటి పుణ్య బలంతో నిత్యుడవు కమ్ము. పుణ్యం అంటే ఏమిటంటే, పాపం అంటే ఏమిటి? పునర్జన్మ హేతువులైనటువంటి కూడా అన్నీ కూడా దుష్కర్మలు, పాపం. జన్మరాహిత్యానికి, విముక్తికి అచల పరిపూర్ణ లక్ష్యంగా చేసేటువంటిదేమో సత్కర్మాచరణ గాని, సాధన గాక, వీటన్నిటినీ కూడా దీనివల్లే వచ్చే ఫలితము పుణ్యం. ఇది పరిపూర్ణంగా తానింకా ఈ పాపకర్మలైనటువంటి పునర్జన్మ హేతువులు అనేటువంటి దుష్కర్మలన్నీ వదిలేసి, జన్మరాహిత్యానికి, విముక్తికి ఏదైతే నువ్వు సాధన చేస్తున్నావో, ఆ సాధన ఫలితంగా నీకు జరిగే సత్కర్మాచరణ వల్ల జరిగేటిదంతా పుణ్యమే. దానివల్ల వచ్చే ఫలితం అంతా నీకు ఉపయోగమే, పుణ్యమే. ఇక్కడ పుణ్యం అంటే అర్థం సత్కర్మాచరణ యొక్క ఫలితముగా మోక్షము, విడుదల. నువ్వు మోక్షం చెంది విడుదల చెందడమే ఈ సత్కర్మాచరణ యొక్క ఫలితంగా ఉండాలి. మామూలుగా పుణ్యం అంటే ఏదో యజ్ఞయాగాదులతోటి దానివల్ల పుణ్యం వచ్చి లాభం చేకూరి ఆ రకమైన పుణ్యం కాదు ఇది. కాబట్టి పుణ్యం అంటే యజ్ఞయాగాదులతోటి, దాన ధర్మాలతోటి, ఆ దాన ధర్మాలతోటి చేసేటువంటి పుణ్యం ఏమవుతుందంటే, దీనివల్ల మరొక జన్మలో సుఖమో, లేకపోతే స్వర్గలోక ప్రాప్తో, లేకపోతే ఇంకో రకమైనటువంటి లాభం ఏదైనా జరగచ్చు. ఆ పుణ్యం కాదు ఇక్కడ పుణ్యం. ఆ పుణ్యమేమో ఆ పుణ్యం చేసినా, మంచి జరిగినా మంచి ఫలితమే వస్తుంది. కానీ దానివల్ల బంధ విముక్తి, విడుదలయ్యి మళ్ళీ పునర్జన్మ కలగకుండా ఉండే స్థితిలోకైతే తేదది ఆ పుణ్యం. ఈ సాధన వల్ల ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పరబ్రహ్మ లక్ష్యంగా, అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనే లక్ష్యంగా పెట్టుకొని సాధన చేసి ఏదైతే నువ్వు సాధిస్తున్నావో, ఈ సాధన యొక్క కర్మాచరణ వల్ల కలుగుతున్నటువంటి ఫలితం ఎటువంటిది అంటే, ఈ పుణ్యం ఎటువంటిది అంటే, బంధం నుంచి నేను విముక్తి చేసి మళ్ళీ
ఇహలోకంలో కానీ ఆముష్క లోకంలో కానీ ఆమూత్రమందు కానీ స్వర్గమందు కానీ సుఖము లభిస్తుందేమో దానిల వల్ల. ఆ రకమైనది కాదు. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమని మనకు దాంట్లో చెప్పారు సాధనా సంపత్తిలో. ఈ చెబుతున్నది ఏంటంటే ఇహమూత్రార్థ ఫలభోగం పొందేటువంటిది ఇది. ఏ ఏ పుణ్యము, దాన ధర్మాలు చేసే పుణ్యం, యజ్ఞయాగాదులు చేసే పుణ్యం, ఇతరులకు సాయం చేసే పుణ్యం, ఇవన్నీ వల్ల ఇహలోకంలో కానీ ఆముష్కిక లోకంలో కానీ ఆమూత్రమందు కానీ స్వర్గమందు కానీ లభించే సుఖం అది, లభించేటువంటి పుణ్యం అది. ఆ పుణ్యం కాదు ఇప్పుడు చెప్తాండేది. ఇక్కడ చెప్తున్న పుణ్యం ఎటువంటిదంటే ఆ పుణ్యం చెప్పట్లేదు ఇక్కడ. వాటి వల్ల విరాగం చెందినటువంటి, దానివల్ల వచ్చేటువంటి అవసరం లేనటువంటి బంధం నుంచి విముక్తి అయ్యేటువంటి పుణ్యం. ఇక్కడ సత్కర్మాచరణ వలన వచ్చే పుణ్యం అంటే ఏమిటంటే దానికి లక్ష్యం ఏంది, దాని అర్థం ఏమిటంటే జన్మరాహిత్యమే. జన్మరాహిత్యం చెందేటువంటి పుణ్యం కొరకు సాధన చేస్తున్నాం ఇక్కడ, ఇతరమైనటువంటి పుణ్యాల కొరకు కాదు. మోక్షమే చెరువులు తవ్వించినా, చెట్లు నాటినా, సత్రాలు కట్టించినా, అన్నదానాలు చేసినా ఈ పుణ్యకర్మలు కూడా పునర్జన్మ హేతువులే. అవన్నీ కూడా మంచి పనులే కావచ్చు, కానీ నీకు మంచి జన్మనియచ్చు, మంచి ఇంకో ఉత్తమమైనటువంటి స్థితిని కలిగించవచ్చు మళ్ళీ వాటి వల్ల నీకు. కానీ జన్మ అయితే వస్తుంది కదా. ఈ పుణ్యకర్మలు కూడా పునర్జన్మ హేతువులే కదా. కాబట్టి అవన్నీ కేవలం భౌతికంగా నీకు జరిగేటువంటి కీర్తి ఇవన్నీ తెచ్చిపెట్టేటివే, కానీ దానివల్ల పుణ్యం కూడా వస్తుంది. కానీ ఆ పుణ్యం వల్ల మంచిది కావచ్చు, మంచి జీవితం ముట్టచ్చు, మంచి జన్మ కలగచ్చు. కాబట్టి పునర్జన్మ హేతువులే అవన్నీ. కాబట్టి పాపమన్య పునర్జన్మమే. కారణ శరీరం కొనసాగడమే పాపం. ఈ కారణ శరీరం అనేది ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడమే ఇంకా అది పాపం అవుతుంది. ఎందుకంటే మళ్ళా జన్మకు కారణం అవుతుంది కాబట్టి. ఎన్ని పుణ్యాలు చేసినా జన్మ తప్పదు. కాబట్టి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో ఒక వాక్యం ఉందంట, ఆ వాక్యాన్ని కూడా వివరించారు ఇక్కడ. అందరూ పాపులే అని. అంటే విమోచన లేదు. ఏ విధమైనటువంటి పనులు చేసినా సరే ఇక్కడ మళ్ళీ జన్మకు కారకులు అవుతున్నారు. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా పోయేకి ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే పుణ్యంగా లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ చెప్పినటువంటి ఈ రకంగా అన్నీ చేస్తున్నారే, ఈ ఉత్తమ కార్యాలన్నీ చేయడం, సత్రాలు కట్టించడం, చెరువులు తవ్వించడం, సత్కర్మాచరణ చేయడం, ఇవన్నీ కూడా పుణ్యం తెచ్చేటివే. కానీ ఇవి మళ్ళీ జన్మకు తీసుకొచ్చినప్పుడు ఆ జన్మలో ఉత్తమమైనటువంటి ఫలితాలు నీకు ఇస్తాయి తప్ప ఆ ఫలితాల కోసం కాదు. ఇక్కడ ఈ సాధన సత్కర్మ అంతా ఏం చేస్తున్నాం, దేని కొరకు చేస్తున్నామంటే మళ్ళీ పునర్జన్మ హేతువులు కానటువంటి, మళ్ళీ జన్మం రానటువంటి, పూర్తిగా బంధం నుంచి ముక్తి కలిగేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం కొరకు తాను గుణరహితమైనటువంటి స్థితిలో తాను లేనటువంటి పరిపూర్ణ స్థితిని పొందడానికి చేస్తున్నటువంటి సత్కర్మాచరణే ఇది. మిగతా కర్మల్లాగా పుణ్యం ఏ రకమైన పుణ్యాన్ని ఆశించి చేస్తున్నామో ఆ కర్మల వంటివి కాదు. ఆ కర్మల వల్ల, సత్కర్మ వల్ల పుణ్యం కలిగినప్పటికీ అది జన్మకు హేతువే. జన్మకు హేతువు కానటువంటిది ఏదైతే ఉందో దానికోసం చేసే సత్కర్మల వల్ల నీకు జన్మ కలగదు. కాబట్టి ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం చేసే పుణ్యం అంతా దీనిపైన లక్ష్యంగా ఉండాలి. పాపపుణ్యాలు రెండూ కూడా పునర్జన్మకు హేతువు కాబట్టి, పాపమైన పుణ్యమైన రెండూ కూడా హేతువే కాబట్టి మళ్ళీ జన్మకు. కాబట్టి అందరూ పాపులే అనే వాక్యం పైన అక్కడ ఉదహరించినటువంటి బైబిల్లో చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, పాపపుణ్యాలు రెండూ కూడా పునర్జన్మకు హేతువే కాబట్టి అందరూ పాపులే అనే పదం వాడారు. మారు మనసు పొంది సత్కర్మాచరణ చేసి లక్ష్యం కోసం ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి సత్కర్మలన్నీ పుణ్యాలు అని అర్థం. ఈ పాప పుణ్యాలు రెండూ కూడా పునర్జన్మకు హేతువులే కాబట్టి ఇది చేసినా అది చేసినా పాపులేను అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి పని చేసినా కూడా మళ్ళీ వస్తుంది కదా, ఉత్తమ జన్మ వస్తుంది, జన్మ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ సత్కర్మాచరణ లక్ష్యము ఎట్లా ఉండాలంటే, ఏమిటి కోసం ప్రయాణం చేసేటట్టు ఉండాలంటే, ఈ ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి సత్కర్మలన్నీ పుణ్యాలని అర్థమైతే పుణ్యకర్మల ఫలితాలు ఇచ్చేటువంటి బలంతో
అరిషడ్వర్గాలు మొదలైన వాటిని జయిస్తావు, కానీ జయిస్తే ఏమవుతుంది? అరిషడ్వర్గాలు జయించావు, జయించినందువల్ల ఏమవుతుందంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని శాశ్వత బ్రహ్మ అవుతావు. త్యజ దుర్జన సంసర్గం అంటే ఇందాక వచ్చిన త్యజ దుర్జన సంసర్గం అనే పదం ముందు వచ్చిన శ్లోకంలో వచ్చింది కదా, దాన్ని వివరిస్తున్నారు. త్యజ దుర్జన సంసర్గం అంటే అరిషడ్వర్గాన్ని విసర్జించడం. భజ సాధు సమాగమం అంటే సాధు పురుషులతోనూ గురువులతోనూ పెద్దలతోనూ సమాగమం చెందడం. అంటే అరిషడ్వర్గాలని జయించడం కోసం సమాధి షట్క సంపత్తి అనే సాధన చతుష్టయ సంపత్తిని పొందటం, ఇన్ని రకాలుగా చేసి పరిపూర్ణమైన సాధుజనాలను సేవించి ఈ సేవలో నిన్ను నీవు కోల్పోయే విధంగా, నిన్ను నీవు మరిచిపోయేలాగా, ఈ విధంగా ఎట్లుండాలి? అరిషడ్వర్గాలు పోయిన తర్వాత సమాధి షట్క సంపత్తిని పొందిన తర్వాత అన్ని రకాలుగా నువ్వు చేసిన తర్వాత ఎట్లుండాలి? పరిపూర్ణులైనటువంటి సాధుజనాలని, పరిపూర్ణులైనటువంటి గురువుల్ని సేవిస్తే ఎట్లుండాలి నువ్వు అంటే, ఆ సేవించిన తర్వాత ఆ సేవలో నిన్ను నీవు కోల్పోయే విధంగా ఉండాలి. నువ్వు అనేది లేకుండా, నేననేది లేకుండా పోయి ఇంకా లేకుండా పోవాలి. నిన్ను నీవు మర్చిపోయేలాగా ఉండాలి. ఇంకా నేననే దాన్ని మర్చిపోయి నువ్వు గురువు ఏ విధంగా నీకు బోధించాడో ఆ విధమైనటువంటి ఐక్యతా స్థితి పొందేటువంటి విధంగా ఉండాలి. ఇన్ని రకాలుగా చేసి పరిపూర్ణులైన సాధుజనాలను సేవించి ఆ సేవలో నిన్ను నీవు కోల్పోయే విధంగా, నిన్ను నీవు మర్చిపోయేలాగా, అనగా నేనును మరచడాన్ని, ఆ నేను అనేదాన్ని మరచడాన్ని మైమరిపించుట అన్నారు. మైమరిపించడం అంటే ఎట్లాంటిదంటే నేను అనేదాన్ని మేనును రెండింటిని, శరీరం ఉంది, శరీరంలో పలుకుతున్నటువంటి నేననేదే కదా. ఆ నేననే భావన తాదాత్మ్యం చెందడమే అహం. కాబట్టి నేనును మరచడాన్ని మైమరిపించుట అన్నారు. మైమరిపించుట అంటే నేనును మరచుట, తన్ను తాను మర్చిపోవాలి, పరవశత్వం కావాలి. అనగా తన్ను తాను మరచి పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెందడం. తన్ను తాను మరచేటే తాను నేననేది మరచి, నేను అనే నామరూపాత్మకంగా ఉండేదాన్ని, అది దేనితో చూస్తున్నటువంటి దృశ్య ప్రపంచంతో కానీ ఇతరత్వంగా ఉన్నదానితో తాదాత్మ్యం చెందకుండా తాను నేను అనేదాన్ని మరిచిపోయి పరవశత్వం కావాలి. ఏ విధంగా పరవశత్వం అంటే తన్ను తాను మరచి పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెందడం. పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెందడం. ఇక్కడ పరశివం, పరవశత్వం, కురుపుణ్యం అనే మాట వచ్చింది. ఈ పరశివం అనే మాట మొన్న ఈ మధ్య మనం చదివినటువంటి దాంట్లో వచ్చింది. దానికి ఇక్కడ అర్థం కరెక్ట్గా ఇచ్చారు చూడండి. మన వెంకటాచలం స్వామి రాసినటువంటి దాంట్లో ఓ రోజు వచ్చింది ఆ పరశివం అనేది. ఆ పరశివము అంటే ఈ రకమైనటువంటి పరశివత్వం అంటే పరవశత్వమే పరశివం. ఈ మైమరచుట అంటే నేనును మరచుట, నేను అనే దాన్ని మరచి తను తాను మరిచిపోయి పరవశత్వం కావాలి. అంటే తాను మరచినటువంటి తను తాను మరచి పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెంది, ఏదైతే పరము తనకు వేరుగా పరముగా ఉందో దానితో తాదాత్మ్యం చెంది పరవశం పొందటమే పరవశత్వం. తాను ఆ విధంగా పరవశం పొందటమే పరవశత్వం. తన్ను తాను మరచినటువంటి పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెందడమే పరవశత్వం. కురుపుణ్యం, అహోరాత్వం. పరశివము అంటే మళ్ళీ వేరే లేదు, అది ఈ రకమైన భావన చెందడమే దానితో తాము తాదాత్మ్యం చెందడం. కురుపుణ్యం అహోరాత్రం అంటే సత్కర్మాచరణను సాధనగా రేయింబవళ్ళు చేయాలి. ఇక్కడ కురుపుణ్యం ఇంతకుముందు వచ్చినటువంటి వాక్యంలోనే లాస్ట్లోది అది పదము. కురుపుణ్యం అహోరాత్రం అంటే సత్కర్మాచరణని ఏ విధంగా చేయాలంటే రేయింబవళ్ళు చేయాలి. సత్కర్మాచరణ మామూలుగా తన అంతరంగంలోను బాహ్యంగాను నిరంతరము అదే సత్కర్మాచరణ అనే సాధనతో ఆ సాధనలోని రేయింబవళ్ళు చేయాలి. ఏదో కాసేపు కోసము లేకపోతే ఉత్తమంగా అందరూ ఉన్నప్పుడు, లేదంటే
మళ్ళా వేరే ప్రైవేట్ జీవితంలో ఇంకో రకంగా అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా నిత్యము కూడా అహోరాత్రాలు కూడా సత్కర్మాచరణ అనే భావంతోనే ఉండాలి మనిషి. అట్లా నిత్యానిత్య వివేకంలో ఉండాలి. నిత్యము అనిత్యమైన దాన్ని గుర్తించి దాని పట్ల నిరంతరము అప్రమత్తంతోనే ఉండాలి. అనిత్యమైన దాంతో మమేకం చెందితే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. దాన్ని కాకుండా దాంతో తాదాత్మ్యం చెందకుండా పరమైనటువంటిది ఏదైతే ఉందో దానితో పరవశత్వం చెందే విధంగా, దానితో తాదాత్మ్యం చెందే విధంగా ఉండాలి, పరంగా ఉండే దానితో. కాబట్టి గురుపుణ్యం అహోరాత్రం అంటే సత్కర్మాచరణ సాధనగా ఆరేయింబోళ్ళు చేయాలి. నిత్యానిత్య వివేకంతో చేయాలి. అది ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది అని తీవ్ర మోక్షేచ్ఛతో చేయాలి. ఇంకా దాంట్లోనే వచ్చినటువంటి సాధనా సంపత్తిలో వచ్చినటువంటి ఇంకో వాక్యం ఇది, తీవ్ర మోక్షేచ్ఛ. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ ఉండాలి. ఏదైనా ఓ పని కోసం మొదలుపెట్టావు, ఈ పనిలో తీవ్రమైనటువంటి శ్రమ జరిగినా సరే ఈ పని పూర్తి చేస్తే, నేను సగం చేసి వదిలేస్తే దీనివల్ల ఉపయోగం లేదు, కాబట్టి పూర్తి చేసి ఈ పనిని చేయాలని ఏ విధమైన పట్టుదలతో నువ్వు చేస్తావో అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలోకి చింతనలోకి వచ్చిన తర్వాత ఓ గురువు దగ్గరికి పోయి బోధ వినడం అనేది ఏ విధంగా ఉండాలి నీకు అంటే, ఏదో కాలక్షేపంగానికి కాకుండా తీవ్ర మోక్షేచ్ఛతో విన్నప్పుడల్లా ఏదో కొంత తెలుసుకొని దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా నేను ఒక్కొక్క మెట్టెక్కి నేను విడుదలవుతూ పోవాలనే భావంతో ఆ లక్ష్యంతోనే చేయాలి. మోక్షేచ్ఛ ఆ తీవ్రంగా ఉండాలి. ఏదో ఇప్పుడు ఒక్క రోజులోని కాదు, ఒక్క రోజులోనూ ఒక్క పూటలోనూ వస్తుందని కాదు, నిరంతరము చేస్తూ ఉండగా నువ్వు ఆ స్థితి తప్పకుండా వస్తుంది. మోక్షేచ్ఛ అనేది ఆ స్థాయిలో ఉండాలి. అట్లా కాకుండా ఏదో ఉదాసీనమైనటువంటి స్థాయిలో కాదు, తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఉండాలి సత్కర్మాచరణ మరియు తీవ్ర మోక్షేచ్ఛ అనేది. ఈ సాధన అనేది ఆ విధంగా ఉండాలి. కాబట్టి దేహం వలన ఇక్కడ ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం సాయిబాబా గారిది. ఆయన చెప్పినటువంటిది చెప్పారు ఇక్కడ. దేహము పాంచభౌతికము, దేహము కూలక దప్పదెన్నడు, దేహి నిరామయుండు, గనుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధన ముద్రలు లేవు, నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. ఆహా, ఈయన సాయిబాబా గారు చెప్పిండేది. మెహర్ బాబా గారు చెప్పిన దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పద్యం తయారు చేసి ఆ పద్యాన్ని పెట్టారు. ఆయన హిందీ సంస్కృతమే, ఆయన తెలుగు రాదు. ఆ బాబా గారిది ఇది, ఈ బాబా గారిది కాదు. దేహము పంచభౌతికము, దేహము కూలగ దప్పనెన్నడు, దేహి నిరామయుండు, గనుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు, నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగా ఆత్మరూపుడవు. ఈ ఆత్మభావంలో చెప్పినటువంటి ఈ వాక్యం చూడండి. దేహము పాంచభౌతికం అంటే పంచభూతాలతో కూడినటువంటిది. దేహము కూలక తప్పదన్నాడు. దేహం కూలిపోక తప్పదు ఎప్పటికైనా సరే. ఇప్పుడు కాకపోతే ఇంకా 10 ఏళ్లకో 5 ఏళ్లకో శరీర దారుఢ్యాన్ని బట్టి దేహము ఏ ప్రయత్నం నువ్వు చేసినా చేయకపోయినా, లేదా నిలుపుకునే ప్రయత్నం తీవ్రంగా చేసినా ఉండదు. అది ఇంకా ఎక్కువ దీర్ఘంగా ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎంతగా ఉన్నప్పటికీ కూడా ఇంకో 30 ఏళ్ళు 130 140 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఉండొచ్చు, కానీ అంతిమంగా ఏమో ఉండరు. అట్లాగే అది తప్పదు ఎప్పటికైనా కూడాను. దేహి నిరామయుండు, ఇదే కింద పేరాలో అంతా వచ్చింది, అర్థం దాన్ని చదువుదాం. ఈ దేహమేమో పంచభూతాలతో తయారైంది. పిండాండ పంచీకరణ దగ్గరికి వెళ్తే ఆశ, క్రోధము, కామము, మోహము, భయము ఇలాంటివన్నీ నీలో ఆకాశతత్వంగా ఉన్నాయి. నీలో ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఈ పిండాండ పంచీకరణ కాటికి పోయినామనుకో, పిండాండ పంచీకరణలో ఏ విధంగా ఉన్నాయి నీ దగ్గర ఇవి అంటే ఆశగా ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ క్రోధము, కామము, మోహము, భయము ఇట్లాంటివన్నీ కూడా ఆకాశతత్వంగా ఉన్నాయి. ఆకాశతత్వము అనేది మనసు, దానివల్ల ఏర్పడేటువంటి ప్రతిరూపంగా ఉన్నటువంటి వచ్చేటివన్నీ. కాబట్టి ఆకాశతత్వంగా ఇవన్నీ ఉన్నాయి నీలో. మోహము, భయము, కామము, క్రోధము, ఆశ ఇవన్నీ.
ఇలాంటివన్నీ నీలో ఆకాశతత్వంగా ఉన్నాయి. ఈ అవయవాల యొక్క, మనసు యొక్క, బుద్ధి యొక్క, ఇంద్రియాల యొక్క, ప్రాణం యొక్క చలనాలు కదలికలన్నీ కూడా నీలో వాయు రూపంలో ఉన్నాయి. ఈ మనసు దీని బుద్ధి కలుగుతోంది కదా, దీని పట్ల దీంతో కలిగేటువంటి ఇంద్రియాల యొక్క, ప్రాణం యొక్క దాంట్లో చలనాలు కలుగుతున్నాయి కదా, ఆ చలనాల కదలికలన్నీ కూడా ఏమి రూపంలో ఉన్నాయి నీలో అంటే వాయు రూపంలో ఉన్నాయి. గాలి అనే వాయు రూపంలో ఉన్నాయి. ఆకలి, దప్పిక, సుషుప్తి, నిద్ర, సోమరితనము, సంగత్వము ఇవన్నీ అగ్నితత్వంగా ఉన్నాయి. ఆకలి కలగడం, దప్పిక కలగడము, సుషుప్తికి నిద్రపోవడము, సోమరితనం కలగడము, సంగత్వం దాంతో కలవడము, ఇవన్నీ ఏమి తత్వంగా ఉన్నాయి? అగ్నితత్వంగా ఉన్నాయి. అగ్ని వల్ల కలిగే వేడి వల్ల కలిగేటువంటి కోరికలు ఇవన్నీ భౌతికంగా కలిగేటివి. ఆకలి కలుగుతుంది, దప్పిక కలుగుతుంది, సుషుప్తి కలుగుతుంది, నిద్ర కలుగుతుంది, సోమరితనం. అట్లాగే సంగత్వం అంటే మామూలుగా శారీరకంగా కలిగే సంగత్వం కూడా ఉంది కదా, మైథునం. ఈ రకంగా ఇవన్నీ కూడా దేంతో కలుగుతున్నాయంటే అగ్నితత్వంతో ఉన్నాయి. ఇవన్నీ అగ్నితత్వంతో ఉన్నాయి. ఇక జల రూపంలో రక్తము, శుక్లము, శోణితము, శ్లేష్మము ఇలాంటివన్నీ ద్రవ రూపంలో ఉండేటివన్నీ కూడా జలతత్వంగా ఉన్నాయి. ఇక పృథ్వీతత్వంగా ఏమేమి ఉన్నాయి? మాంసము, ఎముకలు, నరాలు ఇవన్నీ ఉన్నాయి భూమి యొక్క తత్వంతో. కనుక మన దేహం అంతా పంచభూతాల యొక్క అంశతో తయారైంది. కనుక అంశ అంటే ఏమీ లేదు, మూల పదార్థ రూపంలో ఉండకుండా మూల పదార్థ రూపంలో మూల పదార్థ రూపంలో ఉండకుండా దాని యొక్క అంటే మూల పదార్థం యొక్క స్వభావ స్థితిలో కాకుండా మరొక రూపంలో దాన్ని అంశ అని అంటారు. మరొక రూపంలో ఉండేదాన్ని అంశ అంటారు. మూల పదార్థమైనటువంటి మట్టిలాగా శరీరం ఉండదు, కానీ మట్టితో తయారైనటువంటి శరీరమే ఇది. ఇక పార్థివ శరీరము అంటారు. అంటే శరీరంలో పృథ్వీతత్వము నిండుగా, ఎక్కువగా, దండిగా ఉన్నది కాబట్టి ఇది పార్థివ శరీరం. ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని పార్థివ శరీరము అంటారు. అంటే మట్టిగా ఉన్నటువంటి శరీరం తిరిగి మట్టిలో కలిసిపోవడానికి ప్రాణం పోయినప్పుడు దాన్ని పార్థివ శరీరము అన్నారు. అర్జునుడి పార్థ అన్నప్పుడు మానవ శరీరం అని అర్థం. అయినా కూడా మిగతా 4 భుజాలు ఉన్నా కూడా, భూతాలు ఉన్నా కూడా మట్టిపాళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి శరీరంలో పార్థివ శరీరము అంటున్నాం. అగ్నియే శరీరంగా ఉన్న వాళ్ళు సూర్యమండలంలో ఉన్నారు. జలమే శరీరంగా ఉన్న వాళ్ళు తోకచుక్కలో ఉన్నారు. వాయువే శరీరంగా ఉన్న వాళ్ళు గంధర్వులుగా ఉన్నారు. వాళ్ళు వాయులోకంలో ఉన్నారు. అట్లా పంచభూతాలతో ఏదో ఒకదాటి ప్రధానంగా శరీరాలు ఉంటాయి. పంచభూతాలుగా కనపడకుండా రక్తమాంసాలుగా కనపడుతున్నాయి అంటే ఈ రక్తమాంసాలు పంచభూతాల యొక్క సమవాయి, దానితో పాటు సమానమైనవి. పంచభూతాత్మకమైనవి అంటే ఈ రక్తము, మాంసము, ఈ పంచభూతాల్లో ఉండే అన్ని లక్షణాలు ఈ దేహంలో ఉన్నాయి కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి దేహానికి సమానమైనటువంటి సమవాయి. సమవాయి అంటే అదే తత్వం మరొక రూపంలో కనబడటాన్ని. ఏవైతే ఆ పంచభూతాత్మకమైనటువంటి తత్వం ఉందో ఆ పంచభూతాత్మకమైన తత్వం నీ శరీరంలో ఉండడము మరో రూపంలో ఈ శరీరంలోనే ఉన్నాయి. దానిలోకి ఏ రకమైనటువంటి తత్వం ఉందో ఆ తత్వం దీనికి కూడా ఉంది అని సమవాయి అంటారు. అట్లా కనబడ్డాన్ని సమవాయి అంటారు. ఇటువంటి సమవాయిగా ఉన్నటువంటి దేహం కూలిపోగా ఇటువంటి సమవాయిగా ఉండే దేహం ఎప్పుడో ఒకసారి కూలిపోవడం సత్యం. కూలిపోతే పడిపోగా, లేక విడిపోగా, త్యజించగా, విసర్జించబడగా ఇవన్నీ జరిగితే దేహం కూలిపోవడం, పడిపోవడం, ఈ లేకుండా దీంతో నుంచి విడిపోవడం ఏది దేహి అనేవాడు. త్యజించగా, విసర్జించగా ఇందులో ఉన్న దేహం ఏమయ్యాడు? మరి ఈ శరీరం పడిపోయిన దేహం ఏమయ్యాడు? ఇందులో దేహి అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు, ఇవన్నీ మాట్లాడుతున్నవాడు, ఇవన్నీ సర్వ వ్యవహారాలకు కారణమైన వాడు. ఈవిడు ఏమయ్యాడు? అజ్ఞాని ఏమయ్యాడంటే దేహం చేత తాను బంధితుడుగా ఉన్నానని అనుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడేమో ఆ దేహం చేత తాను బందీగా ఉన్నాను దేహంలోనే అనుకుంటాడు. కానీ దేహం ఎప్పుడైతే రాలిపోయిందో అందులో ఉన్న దేహి అపరిమితుడై నిరామయుడై ఉన్నాడు. ఆ దేహం అనేవాడు నిజానికి ఆ దేహంలో దేహం ఎప్పుడు రాలిపోతే అప్పుడు
వాడు అపరిమితుడై నిరామయుడై ఉన్నాడు. అంతకుముందు కనుక ఏ విధంగాను అందుకే అనేక సార్లు అనిండేది ఏంటి, మన బోధలో వస్తున్నట్టు వాక్యం గుర్తుపట్టుకోవాలి. గుర్తిరిగే శరీరం లేనివాడు, ఆ దేహం అనేవాడు గుర్తిరిగే శరీరాన్ని లేకుండా చేసుకుంటే ఈ దేహం పోయిందనే పని లేదు. ఈ దేహంలో నేనున్నాను, బంధింపబడ్డాననేవాడేమో అజ్ఞానం చేత ఈ శరీరమే నేననే భావించేవాడు అనుకుంటూ ఉంటాడు. నిజానికి బోధలో గుర్తుపడినవాడు గురువు దగ్గర చేరి బోధన తెలుసుకునేవాడు ఏమనుకుంటుంటాడు, ఈ దేహిగా పలుకుతున్నటువంటి నేనంటున్నదేమో దేహంతో బందీ అయి కాకుండా సాక్షి రూపంలో ఉన్నటువంటి తాను, అది కూడా తన యొక్క చేసినటువంటి సంచిత కర్మల ప్రకారమేమో ఇంకో జన్మకు కారణమైన దాంట్లోకి పోతుంది దేహం పడిపోగానే. కానీ దేహానికి కారణమైన దాన్ని తెలుసుకొని గురువు చేత దేహానికి కారణమైన దాన్ని విడగొట్టుకున్నవాడు ఇక దేహం ఎప్పుడన్నా పోని తాను ఆల్రెడీ దాంట్లో భావించేటువంటి నేననేటువంటి భావన కలిగినటువంటి ఈ దేహిగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం అనేటువంటి వాడు ఆల్రెడీ పోయి ఉంటాడు. కాబట్టి ఇక ఎప్పుడైనా రాలిపోయి వాడు ఆల్రెడీ పోయి ఉన్నాడు. ఈ కారణమైనటువంటి జన్మకు కారణమైన దాన్ని తీసేసుకున్న వాడైతే ఆల్రెడీ పోయి ఉంటాడు. ఇక వాడు అపరిమితుడై ఇక నిరామయుడై ఏ రకమైన దీంట్లోనూ లేకుండా మళ్ళీ కారణమైన దాంట్లోకి పోడు. శరీరం నేననుకునేవాడు కారణమైన దాంట్లోకి పోతాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. అట్లా లేకుండా ఉన్నోడేమో అపరిమితుడై నిరామయుడై ఉంటాడు. ఇక ఈ పేరకాటికి సరిపోయింది, టైం దాటిపోయింది. ఇక మంగళం చెప్పబ్బా వెంకటేశ్వరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపరులకు మంగళమనరే. తత్పీఠముకు మంగళమనరే. నిరతము జగములు మీరిన మరుపయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతములు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తికి ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ మహనీయ శ్రీ పూర్ణానంద పుల్లయార్య మానీతాయ మంగళం. శ్రీ సద్గురురాయ ఆశ్రిత భక్త ఫలప్రదాయ మానీతాయ గుణజయ మంగళం. నిర్వికారాయ నిత్య నిర్బంధ నిశ్చల పండితాచల రూపాయ మంగళం. ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగదీతాయ జయ మంగళం. వాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం. త్రిగుణాత్మకతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం. నిత్యానందైక ఆనందదాయ నిర్మలాయ నిజ గురుదేవాయ మంగళం. జనన మరణ రహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం. మంగళము నీకు సర్వేశ మంగళం. మంగళము పరిపూర్ణాయ మంగళం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.
జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఓం శాంతి శాంతి శాంతి.